నమస్తే అందరికి. బంగాళదుంపలు కొన్నాక ఈ స్టేజ్ వచ్చే వరకు మీ ఇంట్లో ఎప్పుడైనా ఉంచారా? అనుకోకుండా ఊరు వెళ్ళొచ్చేసరికి మా ఇంట్లో ఆలు ఇలా అయిపోయాయి అనమాట. ఓకే 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 ఎలానో మొక్క రావడం స్టార్ట్ అయింది కాబట్టి దీని నుంచి కూడా మొక్కలు పెంచేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇక 1 మినిట్ కూడా ఆలోచించకుండా మొక్కలు పెట్టేద్దామని మట్టి తవ్వేశాను. ఇలా మొక్కలు వచ్చినా కూడా హాఫ్ పీస్ లాగా కట్ చేసి మొక్కలు పెడితే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మొక్క వస్తుందంట. కానీ కంగారులో ఏమీ ఆలోచించకుండా బంగాళదుంపలు డైరెక్ట్ గా తీసుకెళ్లి మట్టిలో పెట్టేశాను. తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఒక్కొక్క దుంప నుంచి ఒక్కొక్క మొక్క వస్తుంది. మొక్క వచ్చిన తర్వాత ఈ దుంప పాడైపోయి కొత్త దుంప ఒక్కటే వస్తుందంట ఒక మొక్క నుంచి. సరే ఓకే ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి అసలు మొక్కలు వచ్చి ఒక 4-5 దుంపలన్నా వస్తే చాలరా బాబు అని అనుకున్నాను నేను. ఇలా దుంపలు పెట్టిన తర్వాత కిచెన్ వేస్ట్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. ప్రతిరోజు సరిపడా వాటర్ పోసాను అంతే. నెక్స్ట్ ఇక్కడ ఎండుమిరపకాయ గింజలు ఉంటే కొన్ని వాటిని కూడా మట్టిలో వేసాను మొక్కలు వస్తాయి అనేసి. దీనికి తవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మట్టిని లూజ్ చేసుకుని దానిలో ఈ విత్తనాలు చల్లేయాలి. తర్వాత కొంచెం మట్టి తీసుకుని అలా పైన వేస్తే చాలు. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం పోస్తే సరిపోతుంది. ఎంతవరకు వచ్చే మొక్కలు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.